ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమిండియా ప్రస్తుతం 3వ టెస్ట్ కోసం రెడీ అవుతోంది. గబ్బా వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం నెట్స్లో చెమటోడ్చుతోంది. ఫామ్లో లేని రోహిత్, కోహ్లీతో పాటు పంత్ కూడా ప్రాక్టీస్లో ఎక్కువగానే సమయం గడుపుతున్నాడు. ఎలాగైనా గబ్బా టెస్ట్లో గెలిచి సిరీస్లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది. అయితే యువ ఓపెనర్ జైస్వాల్కు కెప్టెన్ రోహిత్ శర్మ చివాట్లు పెట్టాడు. ఆటపరంగా కాదు, క్రమశిక్షణ పరంగా కూడా జైస్వాల్ సరిగ్గా వ్యవహరించకపోవడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు జట్టులోని ఆటగాళ్లంతా సిద్ధమవగా యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వ్యవహరించడం ఇబ్బందిగా మారింది. టీం ఫ్లైట్ టైం ఉదయం 10:30 గంటలకు ఉండగా టీం హోటల్ నుంచి ఉదయం 8:30 బయలుదేరాలని నిర్ణయించారు. దాంతో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ అందరూ నిర్ణీత సమయంలోపు బస్ ఎక్కారు. టీమిండియా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక ఆటగాడు తక్కువగా ఉన్నాడని గుర్తించాడు. దాంతో బస్సు కదిలేందుకు అతను అంగీకరించలేదు. 20 నిమిషాలకు పైగా బస్సులోనే జట్టంతా వెయిట్ చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ బస్సును స్టార్ట్ చేయాలని ఆదేశించాడు. మరోవైపు బస్సు ఎక్కని ఆటగాడు యశస్వి జైస్వాల్ అని గుర్తించారు. తర్వాత జైస్వాల్ మరో కారులో ఎయిర్పోర్టుకు చేరుకోగానే రోహిత్ మందలించాడు. క్రమశిక్షణతో నడుచుకోవాలని చివాట్లు పెట్టాడు. యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చిన ఫ్లైట్ సమయానికి జట్టుతో కలవడం అందరూ బ్రిస్బేన్ చేరుకున్నారు.